సో ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు చాలా చాలా కామన్ టర్మ్, అది వింటా ఉన్నామండి. సో ఎందుకు అంటారా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యాటీ లివర్కి కారణాలు తెలుసుకుందాం. సో ఓవర్ వెయిట్. సో ఓవర్ వెయిట్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. ప్రతి ముగ్గురులో ఇద్దరు ఓవర్ వెయిట్గానే ఉంటున్నాం. రెండోది మనకి డయాబెటీస్ అనేది మనది ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది వరల్డ్లో. సో అంత కామన్గా డయాబెటీస్ చూస్తూ ఉన్నాం. సో మనకి ఈ రెండే కారణాలు అనుకుంటా ఉన్నాం, కానీ హైపర్ టెన్షన్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుందండి. అండ్ రెండోది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, అంటే ఈ డిస్లిపిడీమియా అంటారు. సో ఈ కండిషన్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. సో బక్కగా ఉన్నా కూడా కొంతమందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఎక్కువ ఉందా చూసుకోవాలి. సో ఇవి ప్రధానమైన కారణాలు ఫ్యాటీ లివర్కి. ఇంతేకాకుండా మనకి ఆల్కహాల్ వల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ అనేది కామన్గా చూస్తూ ఉన్నాం. సో ఆల్కహాల్ కూడా, మద్యం కూడా మనకి చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంది. అండ్ ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా ఈ మధ్య చాలా చాలా పెరిగిపోయిందండి. సో ఇది కూడా ఉన్న ప్రధానమైన కారణం. ఇంతేకాకుండా కొన్ని రకాలైన ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, అంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కొన్ని ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ లైక్ ఎడినల్ ప్రాబ్లమ్స్, వీటి వల్ల కూడా ఫ్యాటీ లివర్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. కొన్ని రకాలైన ట్యాబ్లెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ మెడికేషన్స్, టామాక్సిఫిన్ అని బ్రెస్ట్ క్యాన్సర్కి యూజ్ చేస్తారు. అట్లాంటి వాడడం వల్ల, కొన్ని అమిడోరన్ అని హార్ట్ మెడిసిన్స్ వాడడం వల్ల, కొన్ని స్టాటిన్స్, ఇలాంటివి వాడడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఫ్యాటీ లివర్ కారణాలుగా చెప్పుకుంటాము. సో ఓన్లీ ఫ్యాటీ లివర్ ఉన్నంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఫ్యాటీ లివర్తో పాటు కనుక మనకి షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, ఇట్లాంటి వాటితో పాటు ఎక్కువ కాలం, అంటే మోర్ దెన్ 10 years 15 years ఉండి వాళ్ళ వయసు 45 అంతకంటే ఎక్కువ ఉంటే, అలాంటి వాళ్ళల్లో ఈ ఫ్యాటీ లివర్ వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ ఫైబ్రోసిస్, అది స్లోగా ప్రోగ్రెస్ అయ్యి లివర్ సిరోసిస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ప్రతి ఫ్యాటీ లివర్ భయపడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఇలాగా షుగర్లు, కొలెస్ట్రాల్, బీపీలు ఉన్న వాళ్ళు మాత్రం అశ్రద్ధ చేయకుండా, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు డాక్టర్ని కలిసి దానికి సంబంధించిన టెస్టులు, ఎల్ఎఫ్టీస్ కానీ లేకపోతే అల్ట్రాసౌండ్, ఫైబ్రోస్కాన్ అనే టెస్టులు చేసి ఏ స్టేజ్లో ఉందో కనుక్కొని దాన్ని బట్టి స్టేజ్ టు స్టేజ్, ఎర్లీ స్టేజ్లో ఉంటే మనకి లైఫ్ స్టైల్, డైట్తోనే సరిపోతుంది. అదే కొంత అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే మాత్రం మనకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో ట్రీట్మెంట్ వచ్చేసరికి మెడిసిన్స్, ఇవన్నీ కూడా మనం మార్కెట్లో కొన్ని ఇండియాలో చాలా మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాంటివి కూడా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఫ్యాటీ లివర్ ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి అడ్వైజ్ చేసేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు బరువు తగ్గడానికి అడ్వైజ్ చేస్తాం. సో వాళ్ళు కనుక లో క్యాలరీ డైట్ అంటారు, అంటే 1200 calories per day వరకు తినమని అడ్వైజ్ చేస్తూ ఉంటాం. నార్మల్గా అడల్ట్ మేల్ ఫీమేల్స్లో ఆల్మోస్ట్ 2000 to 2800 మధ్యలో క్యాలరీ ఇంటేక్ తీసుకుంటాం. వీళ్ళకి 1200, అంటే సగం మాత్రమే తినమంటాం. అండ్ ఫ్యాటీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్స్ తగ్గించమంటాం. ఎక్కువ రిఫైన్డ్ షుగర్స్ లేకపోతే ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోకూడదు. అలాగే రెడ్ మీట్ కన్జంప్షన్ తగ్గించాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఆహారంలో ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంతేకాకుండా మనం వెయిట్ లాస్కి ఎక్సర్సైజ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. వారానికి అట్లీస్ట్ 5 రోజులు కార్డియో కానీ, ఒక 2 రోజులు వెయిట్ ట్రైనింగ్ కానీ చేయమని చెప్తాము. 10,000 steps రోజుకి నడవగలిగేటట్టు చూసుకోవడము. వీటితో పాటు బాగా ఓవర్ వెయిట్ ఉంటే, అంటే బిఎంఐ మోర్ దాన్ 40 అంతకంటే ఎక్కువ ఉంటే ఎండోస్కోపిక్ కానీ మెడికల్ మేనేజ్మెంట్ ఫర్ వెయిట్ లాస్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. కొన్ని రిఫ్రాక్టరీ మెడికేషన్స్ కానీ ఇలాంటి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ ఉంటే వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీస్ కూడా చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ అనేది మనం రివర్స్ చేయగలుగుతాం. సో అన్ని ఫ్యాటీ లివర్లు ఒకేలాగా ట్రీట్ చేయమండి. ఇప్పుడు ఓవర్ వెయిట్ వల్ల ఉన్నదాన్ని మనం ఒక రకంగా ట్రీట్ చేయాలి. అదే డయాబెటీస్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తే దాన్ని ఒక రకంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే షుగర్ కంట్రోల్ చేసుకోవడము, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ద్వారా ఆ ఫ్యాటీ లివర్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ కొలెస్ట్రాల్, బీపీ వల్ల కనుక వచ్చి ఉంటే వాటిని కంట్రోల్ చేయడము, ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చి ఉంటే ఆ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడము. సో ఇలాగ కంట్రోల్ చేసుకోవడమే కాకుండా లివర్కి స్పెసిఫిక్గా ఎక్కువ కనుక ఫైబ్రోసిస్ లేకపోతే ఎక్కువ దెబ్బతిందని మనకి టెస్ట్లో కనుక తెలిస్తే దాన్ని రివర్స్ చేయడానికి కూడా మన దగ్గర మెడికేషన్స్ ఉన్నాయి. ఆ మెడికేషన్స్ కూడా మనం 6 నెలలు, సంవత్సరము, పర్సన్ టు పర్సన్ బట్టి ట్రీట్మెంట్ రెస్పాన్స్ని బట్టి మనం ఎన్ని రోజులు వాడాలనేది డిసైడ్ చేస్తూ ఉంటాం.
సో ఇట్లాగా మనకి ఫ్యాటీ లివర్కి ట్రీట్మెంట్స్ అనేది ఉంటుంది.